చాలా దారుణమైన సంఘటన. నిన్నటి రోజున ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా పొడుగుపాడుకి సంబంధించిన స్టోబ్డి కాలనీ ఏరియాలో కొద్దిమంది 40 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటే వాళ్ళందరికీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయాన్నే 9 గంటలకి వచ్చి జేసీబీని తీసుకొని వచ్చి ఇల్లుని కూల్చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు, మా ఇల్లుని కూల్చేశారు, మేము ఈరోజు మా పరిస్థితి ఏంది? 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవిస్తా ఉన్నాం, కరెంటు బిల్లులు కడతా ఉన్నాం, పంచాయతీకి కావాల్సిన నీటి ట్యాక్సులు కడతా ఉన్నాం. ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, కనీస కాల పరిమితి అనేది ఇవ్వకుండా మా ఇల్లు కూల్చేశారని చెప్పి చాలా ఆవేదనకు గురవుతా ఉన్నారు. వాళ్ళు నిన్నటి నుంచి మధ్యాహ్నం నుంచి వచ్చి కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని కనీసం వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఏం జరిగిందని చెప్పి కనీసం తెలుసుకునేదానికి ఈరోజు గవర్నమెంట్ యంత్రాంగం అయితే ఏమి, అధికారులు అయితే ఏమి, ఎవరు వచ్చి కూడా వాళ్ళ సమస్యని తెలుసుకునే పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అనేక మంది ఇల్లు లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తే అధికారం వచ్చిన వెంటనే 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కలని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టుకునేదానికి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకునేదానికి వసతి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అప్పుడు వీళ్ళకి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 భాగాల్లో ఫేజ్ 1, ఫేజ్ 2లో ఇల్లులు కట్టుకోవడం, వీళ్ళు ఫేజ్ 3లో ఉండడం, ఆ రోజు వీళ్ళకి శాంక్షన్ రాకపోవడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి వీళ్ళు ఏడే జీవిస్తూ ఇళ్ల ఫ్లాట్లు తీసుకొని ఉన్నారు. కొంచెం డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ కాడికి వచ్చి వాళ్ళ సమస్యని చెప్పి ఏ విధమైన అవసరాలు, ఏ విధమైన వాళ్ళకి తీర్చే విధంగా కూటమిలో ఉండే నాయకులు తెలియజేయాలి. 2019 నుంచి 2024 దాకా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు ఏర్పడినప్పుడు ఇదే పొడుగుపాడు గ్రామం, ఇదే స్టోబ్డి కాలనీలో 25 కుటుంబాలు నీళ్ళల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి ఒకటే దగ్గర ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళు వెంటనే వెళ్ళాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి ఆ రోజు 50,000 రూపాయల డబ్బులు తన సొంత నిధుల్లో నుంచి 50,000 రూపాయల డబ్బులు ఇచ్చి తీసుకొని పోయి వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళు శంకుస్థాపన చేసేదానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మళ్ళీ శంకుస్థాపన చేసి పూర్తి చేసుకున్న తర్వాత గృహప్రవేశానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఆహ్వానించి ఈ రోజుకి కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజించుకుంటా ఉన్నారు. ఏ ప్రక్రియ అయినా మనం చేసేటప్పుడు, ఏ పని అయినా మనం చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, అక్కడ ఉండే సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి ముందు. ఇక్కడ ఈ రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈ రోజు వాళ్ళు తాత్కాలికంగా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతుంది. పసి బిడ్డల్ని నిన్నటి నుంచి ఆహారం లేకుండా రాత్రి నుంచి ఏడే వాళ్ళు ఉండడం, వాళ్ళని పట్టించుకోకపోవడం నిజంగా ఒక దారుణం. ఇప్పటికైనా మళ్ళీ చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి తక్షణమే ఇల్లు కట్టుకునేదానికి గవర్నమెంట్ ద్వారా, అదేవిధంగా ఎమ్మెల్యే గారు తన సొంత నిధుల్లో నుంచి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పొడుగుపాడు హైవే కాడి నుంచి వెంకటేశ్వరం దాకా రోడ్డు వేస్తుంటే అనేక మంది ఇల్లు కానీ స్థలాలు కానీ కోల్పోవడం జరిగింది. వాళ్ళందరినీ పిలిచి ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా పిలిచాం. ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచి ఎవరెవరు స్థలాలు కోల్పోతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మేము మాట్లాడి ఎటువంటి సమస్య లేకుండా ఎవరు రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి లేకుండా ఆ రోజు చేయడం జరిగింది. నేను మళ్ళీ కూడా వీళ్ళందరి తరపున చెప్తా ఉన్నాను, వీళ్ళకి తక్షణం వెంటనే వీళ్ళకి కావాల్సిన వసతులు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అదేవిధంగా శాసనసభ్యుల్ని తెలియజేస్తా ఉన్నా. పసి బిడ్డలు ఉన్నారు,
అవ్వాతాతలు ఉన్నారు, వీళ్ళందరి పరిస్థితి ఏంది, ఎక్కడ ఉండాలి ఒకసారి ఆలోచించండి. మనకి మానవత్వం అనేది ఉంది. ఏదైనా సొంత ఇంట్లో వాళ్ళు ఉంటే ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా ఇల్లు పగలగొట్టేశారు. ఇది కోవూరు స్ట్రాబెరీ కాలనీ రోడ్డు మీద మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. ఇక్కడ ఇప్పుడు వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం అని మమ్మల్ని ఆటాటగా వెళ్ళిపోమంటున్నారు సార్. మమ్మల్ని ఇప్పటికి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం. మా స్థలం కాకపోతే మాకు కరెంటు బిల్లు ఎలా ఇచ్చారు, నీళ్ళు ఎలా ఇస్తున్నారు? ఇన్నేళ్ళ నుంచి ఎక్కడికి పోయారు వాళ్ళు కోలవకుండా? ఇప్పటికి ఇన్ని ఇచ్చి ఇప్పటికి వచ్చి ఆటాటగా వచ్చి మమ్మల్ని కూల్ చేస్తే మేము బిడ్డ పాపంతో ఎక్కడికి పోవాలి? రోడ్డు నిన్న దించి తిండి లేకుండా ఏమీ లేకుండా ఆడవాళ్ళు అయిన రోడ్డు మీద ఉంటే ఒక్క నాయకులు వచ్చి మమ్మల్ని కలిసిన వాళ్ళు లేరు. మీ బాధ ఏంటని అడిగిన వాళ్ళు లేరు. హఠాత్తుగా కుక్కలేరు వచ్చి మా ఇల్లును కూల్ చేస్తే మేము రోడ్డు వైపున కూర్చోన్నాం. ఇప్పటి వరకు తిండి తినకుండా ఏమి తినకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మగవాళ్ళు మేడం చెప్పింది అందుకని మేము వచ్చి తోసేస్తున్నాం అని మాట్లాడాడు. ఇది ఏందని మేము అడ్డం పోతే అసహ్యంగా మమ్మల్ని తప్పుగా మాట్లాడారు. శ్రీహరి, మదన్ రెడ్డి, శ్రీనివాసులు, దిలీప్ వీళ్ళ నలుగురు చేరి నిన్న దీన్ని ఇలా చేసేస్తారు మాకు ఇలాగా. మేము ఇదేందని అడిగితే మమ్మల్ని ఆడవాళ్ళని కూడా లేకుండా తప్పుగా అసహ్యంగా మాట్లాడారు. ఆమె చెప్పింది, మేడం చెప్పింది, ఎమ్మెల్యే మేడం అందుకు మేము చేస్తున్నాం అన్నారు. పోలీసు వాళ్ళని కూడా పిలిపించారు. పోలీసు వాళ్ళు సార్ ముందు మా బాధ చెప్తే మీకు నోటీసులు ఏమి ఇవ్వకుండా ఎట్ట కూల్చారని వాళ్ళనే దండించారు. పోలీసు వాళ్ళు కూడా దండించి వెళ్ళారు. అప్పుడు కుక్కలేరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మేము టెంట్ వేసుకొని మాకు న్యాయం కావాలని మేము ఇక్కడ పోరాడుతున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము తిండి నిద్ర లేకుండా బిడ్డలను పెట్టుకొని పోరాడుతుంటే ఒక్కరు వచ్చి మా కష్టం ఏందని అడగడం లే. నిన్న సాయంకాలం ఎవరో కారులో వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, మీరు 50 ఏళ్ళు ఉన్నందుకు మీరే మాకు బాడుగులు కట్టాలి అని మాట్లాడుతున్నారు. ఎందుకు కడతాం సార్ మేము బాడుగులు? 50 ఏళ్ళ నుంచి మేము కరెంటు బిల్లులు కడతా మేము ఇక్కడ స్థానికులుగా మేము నిలబడున్నాం. ఈ 50 ఏళ్ళు లేని గవర్నమెంట్ స్థలం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు హఠాత్తుగా కూల్ చేయడానికి కారణం ఏంటి? మా జీవితాలను రోడ్డు పాలు చేసి వీధుల్లో కూర్చోబెట్టేశారు. మేము ఆడవాళ్ళకుంటే మేము న్యాయం చేస్తారనింది. ఇప్పటి వరకు మాకు ఒక న్యాయం లేదు. నిన్నటి నుంచి మేము ఆడవాళ్ళని ఇక్కడ పోరాడుతుంటే ఒక్కరొచ్చి మీకు ఏ కష్టమని అడిగిన వాళ్ళు లేరు. అదేంటంటే మీకు అక్కడ ఇచ్చారు వెళ్ళిపోండి అంటున్నారు. అక్కడ ఇచ్చారు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు జగన్ స్థలమైనా ఇచ్చింది. ఆ కట్టుకునే సోమతి లేకే కదా మేము ఉన్నావా? ఆ ప్రభుత్వం ఉంటే మాకు అదో ఇది కట్టించుండేది, మేము పోయేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మాకేం చేసింది? కట్టుకట్టంతో మమ్మల్ని రోడ్డుకి ఇచ్చేసింది. మాది ఏది కష్టం అంటే మమ్మల్ని వచ్చి ఆదుకునే వాళ్ళు లేరు. అదంటే మీరే మాకు బాడుగులు కట్టాలి, ఈడున్నందుకు 50 ఏళ్ళ నుంచి కట్టండి అని రోడ్డుగా మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దాడులు అన్ని అక్రమాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇక్కడ కోవిడి కాలనీ దగ్గర రోడ్డు మీద ఉన్న నిరుపేదలు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఆ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పాపం నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఎంతో ఆదుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇక్కడికి వచ్చి వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వకుండా పాపం నిరుపేదలైన ప్రజల మీదకి వచ్చి వాళ్ళ ఇల్లు దాడి చేసి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తుంటే కొంతమంది మహిళలు వచ్చి అడ్డుకుంటున్న దానికి వాళ్ళు బండబూతులు తిట్టి ఏమేమో చాలా అరాచకంగా మాట్లాడారు. కనుక దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన పోయి ప్రజల మీద దాడులు చేయడం, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం. మొన్న గంగవరంలో ఎస్టీ కాలనీకి దగ్గరలో ఉన్న శ్మశానం కూడా రోడేసి ఆ మట్టిని చాలా అదే గ్రామాల్లో కూడా తోడడం జరిగింది. ఇవన్నీ చూస్తే గొప్పగా ఉండడం మాకు అర్థం కావడం లేదు. కోవూరు మండలం గడుగడు పంచాయతీ కోవూరు కాలనీ ఏఐటి కరెంట్ ఆఫీస్ ఎదురుగా రోడ్డు మేము 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. మేము కూలీ చేసుకుంటూ నివసిస్తున్న వాళ్ళము. కూలీ చేసుకుంటుంటే మాకు పూట గడవాలి. గత ప్రభుత్వంలో మాకు ఇల్లు మంజూరు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఎటువంటి నోటీసులు అనేది ఇవ్వకుండా సడన్గా మా ఇల్లులు కూల్ చేయడం అనేది జరిగింది. ఇది ఏంది అని మేము అడిగితే ఆడవాళ్ళని చూడకుండా ఆడవాళ్ళని అసహ్యకరమైన మాటతో దూషించడం జరిగింది. అంతేగా కొట్టడానికి కూడాను కరెంటు పైకి తీసుకొని ఆడవాళ్ళ పైకి రావడం జరిగింది. ఇదేంది అని అడిగిన దానికి మీకు ముందర చెప్పలేదా స్థలం ఖాళీ చేయమని? స్థలం ఖాళీ చేయమనుకున్నాము అని చెప్పారు, కానీ దేనికి ఖాళీ చేయమని కారణం అనేది మాకు తెలియపరచలేదు. ఎకన వెళ్ళిపోండి, మీరు ఎక్కడికి వెళ్తారో, ఏట్లోకి వెళ్తారో, ఇంకెక్కడికైనా వెళ్తారో, అది మీ ఇష్టము, మాకు సంబంధం లేదు, మీరు ఖాళీ చేయాల్సిందేనే అని ఎమ్మెల్యే గారిని బతిలాడుకున్నాం. మాకు కొంచెం టైం కావాలి మేడం అని అంటే ఒక్క నెల మాత్రం మీకు టైము
1 నెల మాత్రం మీకు టైము, ఆ తర్వాత మీ ఇష్టం, మీరు మాత్రం అడిగి వెళ్ళిపోవాల్సిందేను అని అన్నారు. మేము ఎక్కడికి వెళ్ళాం మేడం అంటే, మీకు స్థలాలు ఇచ్చారు కదా అని అనింది. ఇచ్చారు మేడం, మేము కట్టుకోలేని స్తోమతలో ఉన్నాము, కూలి చేసుకుంటే తప్ప మాకు పూట గడవదు, మేము ఎలా కట్టుకోగలము అని అంటే, మేము కట్టించేది గిట్టించేది అయితే లేదు, మీరు ఎలా వెళ్ళిపోవాల్సిందేను అని ఆమె చెప్పారు.